Excuse me, we don't want any background noise. Everyone be silent. హాయ్ ఆల్. ఈ రోజు వీడియో ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ అన్నమాట. అంటే ఇవి మనకి కళ్ళకి కప్పేసి అండ్ దే విల్ బి గివింగ్ సమ్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అంతేనా, అవి మనకు కళ్ళు మూసుకుని దాన్ని టచ్ చేసి ఆన్సర్ చెప్పాలి. టచ్ చేసి మనం ఆన్సర్ చెప్పగలిగితే అది ఏంటో చెప్పగలిగితే 10 పాయింట్స్, దాని స్మెల్ చూసి దాని ఆన్సర్ చెప్పగలిగితే 7 పాయింట్స్ వస్తాయి. ఇఫ్ యూఆర్ ఈటింగ్ దెమ్ అండ్ సేయింగ్ దెమ్ అప్పుడు మనకు 5 పాయింట్స్ వస్తాయి అనమాట. ఎవరైతే చాలా ఇంటెలెక్చువల్ గా ఉంటారో నాలాగా వాళ్ళు టచ్ చేసి చెప్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అండ్ లాస్ట్లీ దే విల్ బి ద విన్నర్ ఆఫ్ ద థింగ్. అండ్ నేను నైనా, షీ ఇస్ సుష్మిత అండ్ హీ ఇస్ రానా. లెట్స్ స్టార్ట్. 3, 2, 1 స్టార్ట్. ఓకే నేను కూడా చెప్పాను, నాకు కూడా పాయింట్ లాస్ట్ లో చెప్పాను. గుత్తి వంకాయ మీద పద్యం ఉండేది తెలుసా చిన్నప్పుడు? తింటే గుత్తి వంకాయ తినాలా? ఎవరైనా తింటున్నారు? తింటే గుత్తి వంకాయ తినాలని కాదు, తింటే గారెలు తినాలి. అది ఓకే ఓకే 3, 2, 1 స్టార్ట్. చెప్పు కాదు ఓకే రైట్ ఆన్సర్. ఎవరు? నేనే. ఉల్లి అన్నారు, ఆయన కాడా చెప్పారు, ఇక్కడ అయిపోయింది. సుష్మిత వినరు అలా ఎలా అవుతుంది? నేనేగా చెప్పింది ఫస్ట్. ఉల్లి అని చెప్పారు, కాడా పేరు గుర్తులేదు నాకు. ఎవరు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? జడ్జి అన్న తర్వాత జడ్జి లో ఉండాలి. ఏం చెప్పినా కరెక్ట్ అని ఓకే దోడకాయ. అదేంటి ఎవరన్నారు? రెడీ అని ఎవరన్నారు? ఫౌల్ గేమ్ సుష్మిత -10. అది జడ్జి వదిలించావు. ఐటమ్ తీసి తెలిసిపోయింది కదా. రెడీ దొండకాయ. రెడీ నిమ్మకాయ. నేను ఫస్ట్. వర్మ ఫస్ట్. ఇది దారుణం, తప్పు. నిమ్మకాయ అన్నాను, నువ్వు గట్టిగా అడిచావు అంతే. రెడీ అత్తికాయ. క్యూకుంబర్. సుష్మిత 0. రెడీ బెండకాయ. సుష్మిత జెన్యూన్ గా ఆడుతుంది, నేను ఒక్కదాన్నే ఇక్కడ. అబ్బా నేను నిజంగా పైకి కూడా పెట్టట్లేదు, నాకు చాలా నువ్వు రైట్ కి ఎట్లా దిగావు? అమ్మాయి అక్కడే ఉందని నీకు ఎట్లా చెవు ఉంటుంది నాకు. ఐ హావ్ ఇయర్స్, నాకు సౌండ్ వినపడుతుంది. నువ్వేందుకు అంటున్నావు? ఉసిరికాయ. ఇంత ఫాస్ట్ గా తన హ్యాట్రిక్ కొనసాగిస్తుంది. -10 ఉంది కదా. మైనస్ కాదు, +20. -20 ఇప్పుడు +20. కూల్. సెట్ రిలాక్స్. స్టార్ట్. ఏం లేదు. అత్తికాయ. అరటికాయ. నెక్స్ట్ బీన్స్. పచ్చడికాయ. అది కాదు, ప్లేట్ ఎందుకు ఇంకా? రారా అది ప్లేట్ లోనే ఉంది, నువ్వు కొట్టిన దానికి పైకి వెళ్ళింది. సారీ. బీన్స్ చిక్కుడుకాయ. బీన్స్. ఇది అదే చిక్కుడుకాయలో రకం. బీన్స్ అయిపోయినాయి కదా, ఫ్రూట్స్ ఏమైనా వచ్చుగా. తింటాను కదా. ఇదిగో ఎప్పుడు కూడా అలా కాదు. అది కాదు. ఓకే స్టార్ట్. బత్తాకాయ. ఆరెంజ్. బత్తాకాయ. నేను చెప్పా. నేను చెప్పాను. ఓరాక్షన్ ఇవ్వకు, నేను చెప్పిన. లేదు మీలో మీరు కొంచెం చావండి. అది బత్తాకాయ కాదు. ఆరెంజ్. ఇది ఆరెంజ్. రెండు. ఆహా, నువ్వు చెప్పింది మోసంబి, ఇది ఆరెంజ్. మోసంబి. ఇది కాదు, ఆరెంజ్. ఇది పాపి సుశీల, ఇది మోసంబి. ఆరెంజ్. ఇది ఆరెంజ్ కి మోసం వస్తుంది, చూడు ఒకసారి. ఒలిచేను. ఆరెంజ్ దల్సరగా ఉంటుంది తొక్క. అరే నీ అంకమ్మ దల్సరిగానే ఉంది, పీకంగానే వస్తుంది చూడు. ఒకళ్ళది దల్సరిగా ఉంది, ఒకళ్ళది పల్సగా ఉంది. ఆరెంజ్. ఎవడరా తెచ్చింది ఇది? ఎవడరా తెచ్చింది ఇది? ఆరెంజా? మన తెలుగు మీడియం స్కూల్స్ కనిపిస్తలేదు. కనిపిస్తుంది, అందుకే ఇంత ఫాస్ట్ గా చెప్పేస్తున్నావు నువ్వు. దొంగాటలు. ఇంకోసారి చేయండి అయ్యా. స్టార్ట్. బీరకాయ.
ఉంటుంది మనతోటి. మీకు బీరకాయ ఎన్ని రకాల కూరలు ఉండొచ్చో తెలుసా? నాకు చాలా తెలుసు. ఏమేమి చెప్పండి. పచ్చి పులుసు, పాలకూర, శనగపప్పుతో కూర చేస్తారు, బీరకాయ పప్పు చేస్తారు. చాలండి, ఇంక దానికన్నా ఎక్కువ పచ్చడి చేస్తారు తెలుసా? చేస్తారు. బీరకాయ తొక్కలు తొక్కలతో చేస్తారు. హైలైట్ ఉంటుంది అది. తర్వాత ఆయన చేస్తారండి మన కోసం. ఆయన ఏం చేసినా సరే వామిటింగ్ వస్తుంది. నేను కదా స్టార్ట్. ఇది క్యారెట్ నైనా వదిలేదు దొరకట్లే నేను. ఓ యా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా. అరటిపండు బనానా తినే బనానా. నేను అరటికాయ చెప్పాను చెప్పారు. అరటికాయ డిఫరెంట్, బనానా అని చెప్పి. సుష్మిత సెట్ కరెక్ట్లీ. బనానా అని చెప్పింది నేను ఫస్ట్. అరటికాయని ప్లాంటైన్ అంటారు, అరటి పండుని బనానా అంటారు. మాకు అనవసరం, నేను బనానా అని చెప్పాను. సుష్మిత జడ్జి గారు ఏం చెప్పింది. చెప్తాదో వెళ్ళినప్పుడు final. అరటిపండు ఇవ్వండి అరటిపండు ఇవ్వండి అని అడుగుతారా? బనానాస్ ఇవ్వండి అన్న కదా అడిగేది. రాగు. ఎవరు ఇది కొడుతున్నాడు మా? నువ్వు అయినా కూర్చో. కూర్చోరా. అయ్య బాబోయ్. బ్రో జడ్జి ఏం చెప్తారు ఫైనల్? లేదు మీకు తెలియపోతే మమ్మల్ని ఏం చేస్తారండి? అది అరటికాయ, ఇది అరటి పండు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ప్లాంటైన్ అంటారు. ప్లాంటైన్, దాని ఏమంటారు నాకు తెలియదు. Plantain అంటారు. ప్లాంటైన్ అంటారు అంట. ఇట్ ఈస్ కాల్డ్ ప్లాంటైన్. మీరు తప్పు. It's called banana. యా. మా స్కూల్లో అదే చెప్పారమ్మా. రానా చేయాలనుకున్నా. సారీ. మా ఊర్లో బండి మీద వచ్చిన వాళ్ళందరూ అట్టికాయలు అట్టికాయలు అంటే నేనంతా అయ్యి కట్టేసి సూపర్ మార్కెట్ లో కొనుక్కుంటున్నాం ఇక్కడ రోజు. బనానా పెట్టారు అక్కడ. సరే ఓకే. బ్రో నువ్వేం చెప్తాదే ఫైనల్? ఓకే లేదు అది పోలే బ్రో. తప్పు అట్టి చెప్పి పండేలే వదిలే. స్టార్ట్. ఆపిల్. తెల్ల చెప్పు. సేపు. యాపిల్స్ కాయ. సేపు. తెల్ల చెప్పు. తెలుగులో చెప్పాలి. యాపిల్స్ కాయ. సేవనగ పండు. సేపు. ఏ యాపిల్స్ కాయ. సేవనగ పండు. నిజమే అక్క, ఇందాక క్వశ్చన్ అడుగుతాను కదా దీంట్లో అడిగే. ఏ యానిమల్ క్లోత్ చేసుకుంటది చెప్పండి. ముల్లపంది. అదేనా? కాదు, చెప్పు. కాదా? యానిమల్ విచ్ వేర్స్ క్లోత్స్. చెప్పండి, ట్రై చేయండి. ట్రై 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 ట్రై. చెప్పాను నేను, రెండు చెప్పా. యానిమల్ కదా, బర్డ్ కాదు కదా. ఓకే యానిమల్లే. అబ్బా ఎంత దిమాగ్ వాడావు అబ్బా. యానిమల్. కుక్క. టామీ. కాదు. టామీ. కాదు స్వీటీ. కాదు పప్పీ. కాదు 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 kangaroo, కాదు elephant. కాదు. బఫెలో. ఎలిఫెంటే. Elephant. ప్లాంట్ వేసుకుంటుంది. ఓయ్. నా వంట పసుపుకాయ, పసుపుకాయ. పచ్చిమిరపకాయ. లేదు లేదు, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. కన్ఫర్మ్ చేసుకోండి. తినండి. నేను తినను. ఓకే. స్టార్ట్. ఇది టమాటా. టమాటా. వర్మ. మీకు చాలా తెలివి ఉందండి. మరి మీకు చాలా బలం ఉంది నాన్న. చాలా మరి ఏమనుకున్నారా? దొంగట్లాడే వాళ్ళకి ఏముందిలే ఇంకా. ఏమైంది ఈరోజు? టమాటా కోడిగుడ్డు కలర్ లో ఉన్నాడు, టమాటా కలర్ లోకి వచ్చేస్తావు. జాగ్రత్త. అది కాదు, ఏమైంది? మజ్జిగ తాగుతావా? నేను తాగను. Why am I spelling orange again? స్టార్ట్. చీ. Orange. ఏ బాగానే చెప్పాను. why am I spelling orange అని. నాకే పుల్లగా ఉంది ఇది చాలా. స్టార్ట్. సీతాఫలకాయ. సీతాఫలకాయ. నేను చెప్పా. Apple. అని హైదరాబాద్. Apple కాదు కాదు. Pomegranate కాదు. ఇంటి తెలియట్లేదు. పర్మిషన్ కాదు. తినొచ్చా ఇది? ఏంటోనా ఓపెన్ కూడా అవ్వట్లేదు. ఏంటి? తినే కాయనా కాదా? అది మేమట్లా చెప్తాము. ఏమవుతుంది? స్మెల్ ఏం రావట్లేదు. చెట్టు కొట్టలేదు పత్తి కొట్టి. I don't think so. We can eat it also directly. ఏం కాయ ఇది? 10 seconds కూడా అయిపోయింది, తినొచ్చు. తినే సాధన చేసుకోవాలి. లేదు, ఇది నోట్లోకి వెళ్ళట్లే. తినద్దు. దోసకాయ. దోసకాయ రైట్. దోసకాయ నిజంగా
దోసకాయ కాదు ఇది. దోసకాయ. మరి నాకెందుకు వెళ్ళట్లేదు? నువ్వు నేను తినడానికి try చేశారా? చేశాను. అది కదా నువ్వు కోల్గేట్ వాడట్లేదు అందుకే తీసుకునేది. ఎన్నాళ్ళకి ఇప్పుడు రూల్స్ ప్రకారం ఆడుతున్నాం మనం. స్టార్ట్. గ్రేప్స్ అయినా వర్మ ఏమైంది అదేలే గ్రేప్స్. గ్రేప్స్ స్మూత్ గా హ్యాండిల్ చేయాలి వర్మ. అదేలే చితికిపోయింది. చితికిపోయింది. తీసుకాడు. ఒక చిన్న దాన్ని స్టార్ట్. ఇది ఉల్లిపాయ. యా ఉల్లిపాయనా? ఉల్లిపాయ. స్టార్ట్. వాట్ ఈస్ దిస్? Beetroot. బీట్రూట్. రానా. మనం ఇది టాక్ చూసి చెప్తాం మనం కదా. నేను ఇది తిన్ను, నాకు తెలియదు అందుకే. అవునా. హౌ ఇస్ సో వైట్ అండ్ ఫేర్? Huh? అంత ఫేర్ గా ఎట్లా ఉన్నారు నేను వచ్చిన. సెన్సిటివ్ ఐటమ్ చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. Okay. వర్మ పిస్మాక. సెన్సిటివ్ ఐటమా? స్టార్ట్. ఇది ఫైర్ పాడ్స్. ఎవరితో నేను తీసేసుకుంటున్నా ఇది. ఎవరిది? యాపిలేనా? ఓకే డన్, మర్చిపోండి ఇది. ఎవడని అనుకోండి. ఏ పేమెంట్ జరగదు. అయిపోయా? నా దగ్గర ఎందుకు పెట్టారు? ఎవరి? ఓకే ఫ్రూట్స్ అయిపోయినాయి. ఇంకా వెజిటబుల్స్ ఫ్రూట్స్ సాయిత్య అయిపోయింది సమాప్తమా? అయిపోయినాయా? కొడుతున్నారేంటి? పడుతున్నారు ఎవరు? ఎవరు కొట్టారు? హ్యాండిల్ కొడతాన్నారు. అదిగో నైనా. చేతులు పట్టుకొని కొట్టారు నన్ను. కాదు, అబ్బాయి చేతులు. నైనా కాదు, రానా. ఏయ్, ఆడపిల్ల అంటే ఆడవాడు. అదేంటది నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఆడబొమ్మలు అంటారు. హీరో మీద కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు మెద్దలు కొట్టుకుని నాకు దెబ్బలు తగులుతున్నాయి. స్టార్ట్. ఓ క్యాప్సికమ్. స్టార్ట్. నైనా. నైనా. ఇది కొడతారు, ఇది వేసుకుని ఇది కొడతారు. ఎక్స్క్యూజ్ మీ, వీ డోంట్ వాంట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఎవ్రీవన్ బి సైలెంట్. తీసుకెళ్ళి ఎల్కేజీలో పెట్టండి. ఏంటి నెక్స్ట్ ఏంటి? అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. నెక్స్ట్ ఏంటి? స్టార్ట్. ఇచ్చి తొక్క, అరటికాయ తొక్క. ఛీ, నేనే ఫస్ట్. అరటికాయ నేను- తొక్క అని చెప్పింది సుస్మిత, నువ్వు ఒట్టి తొక్క అన్నావు. అరటిపండు తొక్క. ఎక్స్ట్రా చేయమాకే. ఇప్పుడు నేను కదా చెప్పింది కరెక్ట్. నేను చెప్పాను కదా. ఏయ్, ఎవరది? మీరు తర్వాత కొట్టుకోండి. మీరు చెయ్యి అంత ఉంది, నన్ను తగలకుండా కొడుతున్నారు. ఆవిడ చేయలేదు కదా, అంతా నాకే తగులుతుంది. రే, ఏయ్, ఛీ, ఎవరు? వద్దు. అమ్మా. స్టార్ట్. పొటాటో. బంగాళదుంప. సర్లేదు. కేజీ బంగాళదుంప ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు. తీసుకెళ్ళిపోదాం ప్లాన్. పొటాటో. మన ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం రా. నేను పొటాటో తినను కాబట్టి నేను బనానా తీసుకొని వెళ్తాను, పొటాటో తీసుకో. బనానా ఫ్రై తిన్న వాళ్ళు పొటాటో ఫ్రై తినరు. చాలా నచ్చుతుంది బనానా ఫ్రై. అలా ఏం లేదు, నేను ఉండి తినేస్తాను. రసం చేసుకుని బాగా బంగాళదుంప ఫ్రై చేసుకుని తర్వాత దద్దోజనం చేస్తారు కదా, దద్దోజనంలో కూడా పొటాటో ఫ్రై ఆవకాయ పెట్టుకుంటే సూపర్. మా విజయవాడ వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి. ఏమని? ఇంటికి వెళ్తాను నేను. ఇదే రేగుపండు స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ స్టార్ట్. కర్బూజా. కర్బూజా తినారేనా? టిష్యూస్ ప్లీజ్. వద్దులే. బ్రో పాయింట్స్ కర్బూజా చేసావా? కర్బూజా అంటారు. Points చేసావా? పాయింట్ తప్పు తప్పు. తర్బూజా అంటారు. కర్బూజా అంటున్నాడు ఇందాక నుంచి. ఏంటి ఏంటి? మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. నా మీద పడితే కూడా చచ్చిపోతా చెప్తున్నా. అది దాంతో కొట్టమని రారా. అదే నేను అయిపోయాక కొట్టుకోండి. నేను మధ్యలో అయిపోయాక కొట్టుకోండి. చాట్ ఇది నైరాకు తగ్గింది. ఏ అదిగో టిష్యూ ఇస్తున్నాడు.
స్టార్ట్. పొమోగ్రనేట్ ఏ గింజ. మా పొమ్మగ్రనేటే. అదే నైనా వావ్ సూపర్ సూపర్. క్లాస్ హాఫ్ సెంచరీ. నైనా హాఫ్ సెంచరీ. బ్యాట్ ఇస్తారా మీకు ఈ జోక్ ఏదో చెప్తున్నారు. జోక్ కాదు, ఇట్స్ అ సీరియస్ క్వశ్చన్. okay. యూ హ్యావ్ టు ఆన్సర్ అంతే. 200 స్పీడ్లో ఒక కారు హైవేలో వస్తుంది. 90 ఏజ్ గ్రూప్ ఉన్న ఒక పెద్ద రోడ్ దాడుతున్నాడు. సో కారు గుద్దిసింది. ఓకే. అతను చనిపోకుండా అలా వెళ్ళి ఎలా పడిపోయి మళ్ళీ లెగిసి అలా వెళ్ళిపోయాడు. ఎందుకు ఎలా ఎలాగంటే 200 స్పీడ్లో వస్తే బతుకుతారు మనుషులు? వేరే అతను గుద్దేసిందేమో. కాదు, అతన్ని ఎవరినైతే కుద్దారో అతనే. నేనే అడిగా ఆత్మ లాగా చెల్లిపోయింది. కాదు, మనిషే. నీకు తెలుసా? నేనే అడిగినట్టున్నాయి. ఇంకోటి గుడ్ ఏం కాదు. మళ్ళీ చెప్పు ఒకసారి. అన్సార్లు నేను చెప్పు. చెప్తా. హైవేలో 200 స్పీడ్ లో కార్ వస్తుంది. ఒక 90 ఇయర్స్ ఉన్న మనిషి నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈ కారు 90 ఇయర్స్ ఉన్న మనిషిని గుద్దేసింది. అతను మేము పడిపోయి మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు చచ్చిపోకుండా. ఎలాగా అంట ఎలా హౌ అంబులెన్స్ ఎందువల్ల అక్కడ ట్రీట్మెంట్ అది జరిగిపోయి ఉంటుంది. చెప్పరా? చెప్పాను. సో ఓకే, స్కోర్ బోర్డ్. ఇట్స్ టైం టు రివీల్ ద స్కోర్స్. వర్మ గారు 95. ఓకే. థ్యాంక్ యూ. ఆయన హాఫ్ సెంచరీ 50. ఆల్ ది బెస్ట్. అందుకంటే ఈ లీస్ట్ రోజు మన విన్నర్ విన్నర్ ఆశా కిరణం. విజయవాడ. ఎంతో మందికి స్ఫూర్తి. కామెంట్స్ లో ఎక్కువ మంది ఫ్యాన్స్ కలిగిన సుష్మిత గారు 100 తో 100. నేనేం 30-40 అనుకుంటున్నాను. ఈ సుష్మిత గారి ఫ్యాన్స్ వాళ్ళు రేట్స్ వల్లే వాళ్ళ కోసం. ఈ విజయం సాధ్యమైంది. ఎవరున్నారని ఫ్యాన్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి ఛాలెంజెస్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్స్ లో ఇంకా ఇలాంటివి ఏం చేయాలో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ తెచ్చే బాధ్యత క్లాసిక్ టీవీది. ఓకే, స్టే ట్యూన్ ఫర్ మోర్. అది అందరిది. అందరూ